అగ్రరాజ్యంపై మరోసారి మంచు తుఫాను విరుచుకుపడింది. భారీ హిమపాతం 30 ఏళ్ల గరిష్ట రికార్డులను బద్దలు కొట్టింది. 10 మంది మృత్యువాత పడ్డారు. మంచు తుఫాను 7 రాష్ట్రాల్లోని 6,20,00,000 మంది ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వెదర్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో పాటు పాఠశాలకు కూడా సెలవులు ప్రకటించారు. దట్టంగా పేరుకుపోయిన మంచు కారణంగా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది విమాన సర్వీసులను నిలిపివేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి జనం ఇబ్బంది పడుతున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాలు మంచు తుపానుతో విలవిల్లాడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడి 7 రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా మారాయి. మేరీల్యాండ్, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, కాన్సస్, మిస్సౌరీ, కెంటకీ, ఆర్కాన్సాస్ రాష్ట్రాల్లోని 6,20,00,000 మంది ప్రజలపై మంచు తుపాను ఎఫెక్ట్ పడింది. చలిగాలుల తీవ్రత పెరిగిపోయింది. భారీ హిమపాతం కారణంగా అనేక ప్రాంతాలు గడ్డగట్టుకుపోయాయి. రోడ్లు, చెట్లు మంచులో కూరుకుపోయి కనిపిస్తున్నాయి. ఇళ్లు, వాహనాలపై దట్టంగా మంచు కురుస్తోంది. మిన్నెసోటాలోని కెనడా సరిహద్దులో -11.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ హిమపాతం 30 ఏళ్ల గరిష్ట రికార్డుని బద్దలు కొట్టేసింది. జనం బయటకు రావాలంటేనే భయపడాల్సి వస్తోంది. గతంలో తూర్పు ప్రాంతాన్ని వణికించిన మంచు తుపాను ఇప్పుడు దక్షిణాదిపై పడింది. కెంటకీ, మిస్సౌరీ, వర్జీనియా, మేరీల్యాండ్, ఇండియానా, కాన్సాస్ సహా పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మంచు తుపాను కారణంగా పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. దీంతో 1,00,000 మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. కాన్సాస్, పశ్చిమ నెబ్రాస్కా, ఇండియానాలోని రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. 70వ అంతర్రాష్ట్ర రహదారిపై 8 అంగుళాల మేరకు మంచు పేరుకుంది. కాన్సాస్, మిస్సౌరీలకు వాతావరణ శాఖ మంచు తుపాను హెచ్చరికల్ని జారీ చేసింది. ఇండియానాలోని రోడ్లలో చాలా వరకు మంచుతో నిండిపోయాయి. కాన్సస్ లో 10 అంగుళాల మందంలో మంచు పేరుకుపోయింది. దీంతో రోడ్లపైకి రావద్దని వాహనదారులను పోలీసులు హెచ్చరించారు. మధ్య ప్రాంత రాష్ట్రాలు కూడా మంచు తుపానులో చిక్కుకున్నాయి. ఇక్కడ 10 ఏళ్ల తర్వాత ఈసారి అత్యధికంగా మంచు కురుస్తోంది. మంచు తుపాను కారణంగా అమెరికా వ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో 10 మంది చనిపోయారు. మంచు తుపాను కారణంగా 2,300 విమానాలు రద్దు చేయబడ్డాయి. దాదాపు 9,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అనేక రైళ్లు రద్దయ్యాయి. కాన్సాస్, వర్జీనియా, ఇండియానా, కెంటకీల్లో మంచు కారణంగా వందల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అయితే ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. మిస్సౌరీలో 600 మంది వాహనదారులు చిక్కుకుపోయారు. మంచు తుపాను కారణంగా టెక్సాస్ లోని పాఠశాలల్ని తాత్కాలికంగా మూసేశారు. డాలస్ లో 100 విమానాలు రద్దయ్యాయి. 10 లక్షల మంది విద్యార్థుల్ని శుక్రవారం వరకు పాఠశాలలకు పంపొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. తూర్పున ఉన్న కాన్సస్, ఆర్కాన్సాస్, వర్జీనియాల్లోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. డాలస్ లో 2 నుంచి 4 అంగుళాల మేరకు మంచు పేరుకుపోయింది. అమెరికా రాజధానిలోని ఇళ్లన్నీ మంచులో కూరుకుపోయాయి. వాషింగ్టన్ డీసీలో భారీగా మంచు కురుస్తోంది. ఇక్కడ 5 అంగుళాలకు పైగా మంచు కురిసింది. గత 2 ఏళ్లలో అత్యధికంగా మంచు కురవడం ఇదే తొలిసారి కావడం విశేషం. పరిస్థితుల్ని అధ్యక్షుడు జో బైడెన్ నిశితంగా పరిశీలిస్తున్నారని, ప్రభావిత రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. వాతావరణ పరిస్థితుల తీవ్రత కారణంగా ఫెడరల్ ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడ్డాయి. నగరంలోని పాఠశాలలు మూసేశారు. వాషింగ్టన్లో 1 అడుగు మేరకు మంచు కురిసే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ అంచనా వేసింది. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో దాదాపు 1,90,00,000 మంది ప్రజలు అంధకారంలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెంటకీ, ఇండియానా, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, ఇలినాయిస్, మిస్సౌరీల్లో 3 లక్షల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ నివేదిక ప్రకారం మిస్సౌరీ నుండి వర్జీనియా వరకు 3 మిలియన్లకు పైగా ప్రజలు సోమవారం ఒక సమయంలో విద్యుత్తు లేకుండా ఉన్నారు. శని, ఆదివారాల్లో భారీ మంచు, అలాగే బలమైన గాలుల కారణంగా చెట్లు, విద్యుత్తు లైన్లు నేలకూలాయి. ఆగ్నేయ రాష్ట్రాలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, వడగండ్లు, టోర్నడోలు వస్తాయని ఎన్డబ్ల్యూఎస్ హెచ్చరించింది. మంచు దట్టంగా పేరుకుపోతుందని, శక్తివంతమైన గాలులతో చెట్లు కూలిపోతాయని, దీర్ఘకాలిక విద్యుత్ అంతరాయం కలిగే అవకాశముందని తెలిపింది.